గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను ఖమ్మం నుంచి వచ్చాను. మాది శ్రీ శ్రీ కవితమ్మ ఫౌండేషన్ అండ్ శ్రీ గౌరీ శివకేశవుల పీఠం అని చండీ ఉపాసకురాలనండి. నేను శ్రీ శ్రీ ఈ స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ద్వారా నంది అవార్డు తీసుకోవడానికి వచ్చామండి ఇక్కడికి. మేము ఖమ్మం తెలంగాణలో నేను గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సింగ్ ఆఫీసర్గా కూడా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ సోషల్ సర్వీసెస్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నామండి. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, కరోనా టైంలో చాలా సోషల్ సర్వీస్ చేసామండి. మరి అన్నదానాలు, డివోషనల్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తూ ఉంటాము. సగం కట్టి టెంపుల్స్ ఆగిపోయిన వాటిని రెనోవేట్ చేయటం, పాత టెంపుల్స్ని నడిచే విధంగా చేయటం, అలాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటామండి. ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ చేస్తున్నందుకు గాను గుర్తించి ఈరోజు నాకు ఇక్కడ ఆకుల రమేష్ గారు నంది అవార్డుని ప్రదానం చేశారు. మీరు సోషల్ సర్వీస్ కార్యక్రమంలో ఎన్ని సంవత్సరాలతో చేస్తూ వచ్చారు? నేను ఈ ఫీల్డ్లో 13 ఇయర్స్ నుంచి ఉన్నాను, 13 సంవత్సరాలు. ఈరోజు మీకు అవకాశం ఇచ్చిన స్ఫూర్తి సర్వీస్ ఇంటర్నేషనల్ వాళ్ళకు మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదండి, ఇలా వీళ్ళు అందరినీ కూడా అంటే ప్రోత్సహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలా ఆలోచించే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు కదా. మీరు ఆర్గనైజేషన్ స్థాపించి ఎంత టైం పడింది? ఎంత టైం అయింది? మేము ఈ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అవుతుంది. ఆర్గనైజేషన్ ద్వారా ఏ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు మీరు? సోషల్ సర్వీసెస్ అండి, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేయటము, ఓల్డేజ్ హోమ్స్, నెక్స్ట్ ఎక్కువ కూడా డివోషనల్ యాక్టివిటీస్ అండి. టెంపుల్స్, పాత టెంపుల్స్ని పట్టించుకోకుండా సగం కట్టి వదిలేస్తూ ఉంటారు, వాటిని కంప్లీట్ చేయటము. ఏదైనా చిన్న ట్రైబల్ నెక్స్ట్ ఎక్కువ నేను డ్యూటీ అయిపోయిన తర్వాత చేసేది ఏంటంటే స్కూల్స్కి వెళ్తూ ఉంటానండి. ఆడపిల్లల్ని ఈ రోజుల్లో చాలామంది చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎలా ఉండాలి, ఎవరైనా పిల్లల్ని తల్లిదండ్రులు లేనప్పుడు, స్కూల్ యాజమాన్యం లేనప్పుడు, ఎవరైనా ఆటో వాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ ఏ ప్లేసులలో టచ్ చేయకూడదు, దానికి వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం. నెక్స్ట్ క్లెన్లీనెస్ గురించి చెప్తూ ఉంటానండి, స్కూల్స్ సందర్శిస్తూ ఉంటాను. నెక్స్ట్ సూపర్. మీరు గతంలో కూడా ఏమైనా బహుమతులు అందుకోవడం జరిగిందా? డాక్టరేట్ ఇచ్చారండి. అచ్చా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలా అనే విషయం ఏమైనా ఉందా? ప్రభుత్వం దృష్టికి అంటే ఇందాక తెలంగాణ ప్రభుత్వానికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే స్కూల్స్లలో ఒక సబ్జెక్ట్ పెట్టాలండి. అంటే ఆడపిల్లలని ఎక్కడ ప్రైవేట్ పార్ట్స్లలో టచ్ చేయకుండా చిన్న పిల్లల్ని కానీ, యంగ్ ఏజ్ పిల్లల్ని కానీ ఎలా బిహేవ్ చేయాలి అనేది వాళ్ళకి అవగాహన కల్పించాలి. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలామంది పిల్లలు అలా బాధపడుతున్నారు. స్కూల్స్ నుంచి ఇంటికి వెళ్ళి మళ్ళీ పేరెంట్స్ చెప్తే మళ్ళీ సార్లు కొడతారేమోననే భయంతో కూడా అలా కొంతమంది చెప్పకుండా భయపడుతూ ఉన్నారు. ఈ దాని గురించి ఒక సబ్జెక్ట్ కంపల్సరీ, అది సబ్జెక్ట్, అది కూడా లేడీ టీచర్ అయి ఉండాలి. లేదా ఈవినింగ్ స్కూల్ మొత్తం అయిపోయే టైంలో లాస్ట్ పీరియడ్ని ఒక పీరియడ్గా పెట్టేసి పిల్లలందరినీ, ఆడపిల్లలందరినీ ఒక దగ్గర గ్రూప్గా గ్యాదర్ చేసి కంపల్సరీ ఉదయం పూట ఎలా అయితే ప్రేయర్ ఉంటుందో ఆ ప్రేయర్ టైంలోనైనా వాళ్ళకి ఈ యొక్క సబ్జెక్ట్ని ఖచ్చితంగా ఒక 5 minutes వాళ్ళకి అవగాహన కల్పిస్తే చాలా బాగుంటుందని తెలంగాణ ప్రభుత్వం ఇది గుర్తించాలని నేను కవితమ్మ ఫౌండేషన్ ద్వారా మరియు శ్రీ శ్రీ గౌరీ శివకేశవుల పీఠం ద్వారా తెలియపరుస్తున్నాను.